ఈనాటి మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఈ మహానాడు కార్యక్రమం అనేది స్వర్గీయ ఆ మహానాయకుని జన్మదినం ఈరోజు మే 28వ తారీఖు ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగానే ఈ మహానాడు కార్యక్రమాలు అనేవి జరుగుతాయి మన తెలుగుదేశం పార్టీలో. సో ఈసారి ఈ మహానాడుకు ప్రత్యేకత ఉంది. గత మహానాడులన్నీ కూడా రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో జరిగేది. అక్కడికే రాష్ట్ర నలుమూలల నుంచి, అంటే ఉమ్మడి రాష్ట్రాలు, మన రాష్ట్రం తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసిన వేదిక దగ్గర వర్గం నుంచి ఒక 200-250 మంది. అటువంటిది ఈసారి మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఈ మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గాలలో క్లస్టర్ స్థాయిలోనే ఏ మండలంలో ఆ మండలంలో కార్యక్రమాన్ని జరపాలి. మహానాడు అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ ఈ మహానాడులో చేసే తీర్మానాలు ఏంటి, పార్టీలో కార్యకర్తలకు ఏ రకంగా మనం సహకారాలు అందిస్తాం, అలాగే రాష్ట్ర ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మన ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది, ఇంకా చేయబోతుంది, ఇవన్నీ కార్యక్రమాలు చర్చించబడతాయి. అనేక తీర్మానాలు కూడా చేస్తారు. ఈ మహానాడులో చేసిన తీర్మానాలను మళ్ళీ రాబోయే కాలంలో అవన్నీ కూడా ఆచరణలో పెట్టి ప్రజలందరికీ కూడా మంచి సుపరిపాలన ఇచ్చే దాంట్లో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. సో అక్కడికి మహానాడు ప్రతి సాయంత్రం ఒక 30,000-40,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతారు. ఈరోజు ఇది రికార్డు చరిత్ర సృష్టించింది. ఈ మహానాడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8-10 లక్షల మంది కార్యకర్తలు ఈరోజు పాల్గొంటూ ఉన్నారు ఈ మహానాడులో. ఇది లోకేష్ బాబు గారికే దక్కుతుంది, ఆయన ఐడియా చేసినది. మేము కూడా అనుకున్నాం ఇట్లా కార్యక్రమం ఏర్పాటు చేసేప్పుడు నియోజకవర్గ స్థాయిలో పెడితే బాగుంటుంది అని. లేదు క్లస్టర్ స్థాయిలో పెట్టండి, కింది స్థాయి కార్యకర్తకు కూడా తెలియాలి మహానాడు అంటే ఏందని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మనం జరుపుకోవడం చాలా సంతోషం. దానికి నిన్న ఇవాళ పెద్ద ఎత్తున అన్ని క్లస్టర్లలో, అన్ని మండలాలలో మగవాళ్ళ కంటే మీరే ఎక్కువ ఉన్నారు. డబల్ ఉన్నారా, త్రిబుల్ ఉన్నారు. మళ్ళీ చాలా సంతోషం అమ్మా. నిన్ననే అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పుట్టిన పార్టీ, ఇదేం గాలికి పుట్టిన పార్టీ కాదు. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, ఆయన పార్టీ పెట్టకముందు వరకు 35 సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం అధోగతి పాలన. 35 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించారు. అభివృద్ధి శూన్యం, సంక్షేమం శూన్యం. ఎమ్మెల్యే అంటే ఓడగూడ తెలియదు మీకు, ముఖ్యమంత్రిని అసలు చూసేది లేదు, ఎమ్మెల్యేలే చూసేది లేదు. అప్పుడు ముఖ్యమంత్రిని, మంత్రులు ఎప్పుడు చూడాలి. సో ఆయన ఏది జరగాలన్నా ఢిల్లీలో నిర్ణయాలు జరగాలి. మన రాష్ట్ర ప్రజలు, మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మన ముఖ్యమంత్రులు, మన ఎమ్మెల్యేలు ఇక్కడ నిర్ణయాలు ఏం తీసుకోనికి లేదు, ఢిల్లీలో నిర్ణయాలు. అందుకే ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాలని నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో 6 నెలలు ఆంధ్ర రాష్ట్రం, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, 6 నెలలు 36,000 కిలోమీటర్లు తిరిగినాడు. 36,000 కిలోమీటర్లు తిరిగి మీ దగ్గరికి, ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టసుఖాలన్నీ చూసి మీ అందరి అభిమానంతో ఆనాడు పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలని ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చినాడు. దాంట్లో మన ప్రాంతంలో ప్రధానంగా తెలుగుగంగ కాలువలు గుర్తుపెట్టుకోండి, శాశ్వతమైన పరిష్కారం ఇచ్చిపోయినాడు.
మన ప్రాంతం అంతా కూడా వర్షాలు పడితే పంటలు పండాలా లేకపోతే లేదు. ఇక్కడ చాలామంది మీకు ఇప్పుడు తెలియదు, ఎందుకంటే ఆ తెలుగుగంగ పుట్టి ఇప్పటికి 1996 అంటే 1985లో ఫౌండేషన్ వేసినాడు. 96లో పూర్తయింది, 96లో నీళ్ళు ఇచ్చినాం. అంటే 96 అంటే ఇప్పుడు ఎంత, 2026, 30 సంవత్సరాలు అయింది 2 కార్లకు నీళ్లు వండించుకొని పుష్కలంగా పంటలు వండించుకుంటున్నాం. చాలామందికి తెలిసిండకపోవచ్చు, ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు ఉన్నాయి. ఇప్పుడు 20 గల్లం పెట్టే స్థాయికి ఈరోజు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకున్నాం. అంటే అన్నదాతలంటే, రైతులంటే ఎన్టీ రామారావు గారికి అంత మమకారం. ఈ ప్రాంతం అంతా రాయలసీమ ప్రాంతం